హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ శివయ్య ఆశీస్సులు అనేవి ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ హెల్త్ అనేది కూడా బాగుండాలండి. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈ బ్లాగ్ వచ్చేసి మేము శివరాత్రి అనేది ఎలా చేస్తాము అనేసి. సో ఫస్ట్గా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది వచ్చేసి మా మదర్ ఇన్ లా అండి. సో ఫాస్టింగ్ ఈవినింగ్ టైం అన్నమాట ఇది. సో ఈవినింగ్ అప్పుడు ఇంకా ఒరిగిలో బియ్యం వేసి ఒక 1 రూపీ కాయిన్ కూడా వేసి అందులో కంచు కానీ పెట్టేసి దీపం పెడతారండి. సో నాకు తెలిసినంత వరకు అయితే మేము శివరాత్రి చేస్తాము, బట్ శివునికి అన్ని ఫ్రూట్సే పెడతాము. సో ఇక్కడ మా మదర్ ఇన్ లా ఏంటంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ వదిలాక మనము ఏవైతే వెజిటేబుల్స్ వండుతామో ఆ వెజిటేబుల్స్ కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు చూసే ఈ లడ్డూలు వచ్చేసి శనగ లడ్డూలు అండి. శనగలు వచ్చేసి జస్ట్ అలా ఫ్రై చేసి అందులో షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ అనేసి వేసి దాన్ని వాటర్లో పిండి పిసికినట్టు ఉండల్లా చేయాలి లడ్డూలు అన్నమాట. సో మా మదర్ ఇన్ లా ఏం చెప్పారంటే ఇది కంపల్సరీ పెడతారు నైవేద్యంలో, శివయ్యకి ఇది ఇష్టం అనేసి. సో అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది, దీపం కూడా ముట్టించేస్తున్నారు మా అత్తమ్మ. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ అన్ని డిషెస్ అనేవి ప్రిపేర్ చేసేసారు. సో ఫస్ట్ అక్కడ ఒక బోనం ఉంది కదండి, అందులో శివయ్యకి అందులో బియ్యం పెట్టారు. సో బొట్టుల్లో పెట్టారు కదా ఒక బోనం, అది వచ్చేసి బద్దిపోషమ్మ బోనం అంట అండి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అలాగే 3 బోనాలు చేస్తారు శివరాత్రి టైంలో. ఫస్ట్ బోనం బద్దిపోషమ్మ అండ్ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మల్లన్న అంట అండి. సో నేను అడిగాను ఈ బోనాలకల్లా ఎందుకు పెట్టారు బొట్లు గీతలా అంటే పటాలు వేస్తారు కదండి మల్లన్నకి, సో అందుకని బోనం పైన అలా గీతాలు లైన్స్ అనేవి పెడతారని చెప్పారు. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి పసుపన్నం, సెకండ్ దాంట్లో వచ్చేసి బెల్లం అన్నం, రిమైనింగ్ ఇంకో దాంట్లో కూడా పసుపు అన్నము, అండ్ లాస్ట్ గిన్నె ఏదైతే ఉందో బోనంలో అందులో వచ్చేసి పచ్చకూర అన్నమాట. సో ఇవి 3 బోనాలు, బద్దిపోషమ్మ, 2 మల్లన్నకు అన్నమాట, జోడి బోనాలు. సో ఇలా కంచులో దీపం పెడతారు. సో ఇప్పుడు ఆయిల్ వేశారు కదండి, ఆయిల్తో పాటు కూడా వాటర్ అనేది కూడా వేస్తారండి. అది అలా వాటర్ కూడా కంపల్సరీ వేస్తారంట, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో అలా వేయడం వల్ల ఏంటంటే ఎంత సత్యం అనేది ఉందో తెలుస్తుంది అని చెప్పారు మా మదర్ ఇన్ లా. ఇంకా దీపం ఎక్కడ కూడా ఆరకుండా మొత్తం ఆ వాటర్ అనేది, ఇఫ్ ఇన్ కేస్ చాలామంది వాటర్ పోసి దీపం పెట్టిన వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి, సో నేను చూసినంత వరకు అయితే అలా ఏం లేదు. ఇంకా మొత్తం బోనాలని పూజించేశారు, ఫ్రూట్స్ అన్నీ పెట్టేశారు ఇంకా దీపానికి. సో నేను చెప్పాను కదా పసుపన్నం అనేసి ఉంది అనేసి, అది ఇంకా ఇస్తరాకులో వేస్తున్నారు ఆ లడ్డూలు, శనగ లడ్డూలు. సో మీరు కూడా ఇలాగే బోనాలు చేస్తారండి శివరాత్రికి? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అలాగే చేస్తారంటే ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే పెళ్ళయ్యాక ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. సో సెకండ్ బద్దిపోషమ్మ బోనం అనమాట ఇది. సో అందులో నుంచి రైస్, ఇంకా ఇక్కడ నైవేద్యం ఇంకా చాలా డిషెస్ చేశారు, అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశారు, పచ్చకూర, ఇంకా పూరి, వడ. సో ఇలా ఇస్తరాకులో ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి ఇలా నైవేద్యంలా పెట్టి ఫాస్టింగ్ అనేది వదులుతారండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.